హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లియో యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం లియో గడ్డన్ని చూద్దాం. వాడు ఎంత అల్లరి చేస్తాడో. అసలు వీడికి ఇది ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. చూడండి ఎలా పట్టుకొని ఎలా ఈ విధంగా ఇచ్చేస్తున్నాడో. ఎంత ఎంజాయ్ చేస్తాడంటే వీడు పైకి రాగానే చూడండి అక్కడ పిచ్చుకలు అరుస్తున్నాయన్నమాట. వాటిని ఎలా చూస్తున్నాడో. పాపం అవి దొరకట్లేదంట. ఆ కోపం అంతా చూడండి ఎలా ఇచ్చేస్తున్నాడో. మార్నింగ్ సన్రైజ్కి ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ. ఓ వీడి వేషాలు అయితే భలే బాగుంటాయి, మనకు నచ్చుతాయి. ఎంత చక్కగా ఉన్నాడో వీడు. చూడండి ఇప్పుడు ఎలా ఇచ్చేస్తాడో. ఆ విధంగా ఇచ్చేసుకుంటూ ఉంటాడు. చూడండి ఎలా దూరి ఎలా ఇచ్చేస్తారు. ఆకుల్ని తెంపుతాడని నాకు భయపడిస్తున్నాడు. వీడియో తీస్తున్నానా, మొబైల్ చేతిలో ఉండేది చూసి భయపడిస్తున్నాడు నన్ను. కొరికేస్తాను, ఇవన్నీ లాగేస్తాను అని చెప్పి. చూడండి ఎలా ఇచ్చేస్తాడు. చూడండి పాపం లాస్ట్కి ఆకుకి రంధ్రాలు వేసేసాడు వీడు గీరి గీరి గొర్రెలతో. ఇప్పుడు చూడండి ఎలా పరిగెడతాడో, ఏ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ. ఆ కుండీ పైన చూడండి వాడి అవతారాలు చూడండి ఎంత బాగా ఎక్కి. అదేమన్నా చీర వీడికి వేషాలు. అవన్నీ ఆడుకునే వస్తువులు, బాలు తాళ్ళు అన్నీ వేయాలి వీడికి. ఇప్పుడు చూడండి సార్ దిగుతాడు. వచ్చాడండి మనగాడు, అందగాడు. దాంట్లోకి వెయ్యాలి, ఆడుకోవాలి అన్నీ. చూడండి చూడండి ఏ విధంగా పరిగెత్తుతాడు. అవన్నీ వేయాలి. ఇది వీడి ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఇంకా ఈ విషయానికి వస్తే, ఇక్కడ ఈ లొకేషన్ వచ్చి మా సిస్టర్ వర్క్ చేసే చోట అనమాట, హైదరాబాద్లో. చాలా బాగున్నాయి ఇవి అని చెప్పి తను వీడియో తీసి నాకు పంపిందనమాట. అక్క మనం ఇలాంటివి పెట్టాలి మన టెర్రస్ పైన, ఇవి బాగున్నాయి చూడు ఎలా ఉన్నాయో, దీన్ని నువ్వు పెంచు అని చెప్పి వీడియో తీసి నాకు పంపిందనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. దీన్ని ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి పొద్దుతిరుగుడు పువ్వు అంటారు, సన్ఫ్లవర్ది అనమాట. మీ ఊర్లో ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి. ఎంత బాగుంది చూడండి అసలు. ఇప్పుడు విషయానికి వద్దాం. లియో గార్డెన్లో మనం చిన్న డిఏవే చేసామన్నమాట. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తూ వేస్ట్ చేయకోకుండా నా దగ్గర ఉన్న పెయింట్తో, మా దగ్గర రెడ్ కలర్ పెయింట్ ఉందన్నమాట, దాంతో నేను ఇలా రీక్రియేట్ చేశాను అనమాట. వేస్ట్ చేయకోకుండా మన దగ్గర ఉన్న పాత డబ్బాలతో. అలాగే బ్లాక్ పెయింట్ ఉందన్నమాట, దాంతో అది గ్రిల్కి వేసి మిగిలిన బ్లాక్ పెయింట్తో చిన్న చిన్నగా కార్టూన్ లాగా చిన్నగా ఐస్ వేసి కాస్త డెకరేట్ చేద్దాం అనుకున్నాను. ఏదో పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం అనుకున్నాను, కానీ ఏదో అలా కుదిరింది. మొత్తానికైతే చాలా టైం తీసుకుందండోయ్. ఇది చెయ్యాలంటే చాలా ఓపికగా ఉండాలి. ఏదో అయిపోతుందని నేను ఒక 5-6 వీడియోలు చూశాను అనమాట. తేలిగ్గా అయిపోతుంది అని అనుకున్నాను, కానీ కాస్త దోల తీరిందండోయ్. కష్టమే బాబోయ్ చేయడం. అనుకుంటాం కానీ ఏదైనా కానీ తేలిగ్గా అయిపోతుందని, కానీ ఓపిక శ్రమ చాలా అవసరం అన్నమాట. కానీ ఇలా ఎందుకు ఇంత కష్టపడ్డామంటే మా లియో గాడి కోసం. వాడు చిన్న చిన్న ఆనందాలు భలే పొందుతాడు. వాడికి చెట్లు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా వర్క్ చేస్తున్నామా ఇచ్చేస్తున్నాం. మా లియో గాడు బొమ్మ వేసానండోయ్. కానీ మా లియో గడ కన్నా మా లియో గడే బాగున్నాడు దీనికన్నా. ఏదో దిష్టి బొమ్మలా వచ్చింది ఇది. బై దిష్టి బొమ్మే అనుకుంటా. నా చెట్లకి దిష్టి తగులుకోకుండా వేసాను అనుకోండి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తూ వేయడం అదొక ఆనందం అన్నమాట. ఇదొక ఆర్ట్. ఏదో స్కూల్లో పెన్సిల్తో గీసినట్టు దీన్ని ఇయర్ బడ్తో అలా బ్లాక్ పెయింట్ ఉందన్నమాట. గ్రిల్కి వేసి మిగిలింది పెయింట్. ఆ పెయింట్ని ఈ విధంగా రీక్రియేట్ చేసాము. ఏదో బాగున్నాయి కదా. మనం ఉన్న దాంట్లో మన సొంతంగా మన చేతులతో ఏదైనా చేసామంటే భలే హ్యాపీ అండి. అందులో చూడండి బుజ్జిగాళ్ళలాగా ఎలా వచ్చాడో దిష్టి బొమ్మ. ఇందులో వేసాము ప్లాంట్ ఆల్రెడీ. దానికి కూడా వేద్దాం అని చెప్పి చేసాము. చూడండి బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. ఫైనల్గా వచ్చే వరకు చూడండి అన్నీ ఇలా పెయింట్ చేసేసామన్నమాట. సూపర్గా ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చేసాయి. ఇప్పుడు మనం వద్దాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇవి
దీనిలో కూడా ఇలాగే పెయింట్ చేశాను అనమాట. అంటే కిందకి దించుకున్నాను అనుకోండి, అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. కానీ చూడండి ఒక్కొక్కటి దగ్గరగా వస్తే బుజ్జి ముండలు ఎంత బాగున్నాయో. ఆ రెడ్ బ్లాక్కి ఆ పచ్చగా ఆ చెట్టు సూపర్గా ఉన్నాయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్స్ అండ్ సపోర్ట్ ఫాలో లియో యూట్యూబ్ ఛానల్. నమస్తే, అందరికీ నమస్తే, వనక్కం.